మామూలుగా ఏంటంటే బంగారం ధరించడానికి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు. అయితే ఏంటంటే ఈ టైటిల్ ప్రకారం ఏంటంటే అస్సలు బంగారం వేసుకోవద్దని కాదు కానీ ఇప్పుడు ఏంటంటే గురువుకి సంబంధించింది బంగారం అనమాట. అయితే గురువుకి శత్రు గ్రహాలైన రాసుల వారు కొంతవరకు బంగారం జోలికి ఎక్కువగా వెళ్ళకుండా ఉండడం మంచిదన్నమాట. అది కూడా అన్నిసార్లు కాదు, ముఖ్యంగా ఎవరికైతే శుక్రమహాదశ జరుగుతుందో లేదా శుక్రుడు అంతర్దశ జరుగుతుందో అలాంటి టైంలో ముఖ్యంగా ఇప్పుడు చెప్పే 4 రాసుల వారు కొంతవరకు బంగారానికి దూరంగా ఉంటే, ఇప్పుడు తాళేసుకున్నారనుకోండి అది పెద్దగా కనిపించదు. ఎక్కువగా హారాలు అవన్నీ ఎక్కువగా వేసుకోవడం వలన చాలా వరకు గురుగ్రహం యొక్క బలం అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా కొంతవరకు జ్యోతిష శాస్త్రంలో తెలియచేయబడింది కాబట్టి కొంతవరకు కుంభరాశి అలాగే మకర రాశి శని రాశులు అన్నమాట ఇవి. అలాగే వృషభ రాశి తులారాశి ఈ 4 రాశుల వారికి గురువుతో శత్రుత్వం ఉంటుందన్నమాట, ఈ రాశ్యాధిపతికిని గురువుకి. కాబట్టి కొంతవరకు వీళ్ళు శుక్రమహాదశ జరుగుతున్న శుక్రుడు అంతర్దశ జరుగుతున్నప్పుడు ఎక్కువగా ఆడంబరాలకు పోయేంత బంగారం వేసుకోకుండా ఉండడం మంచిది. ఆడవాళ్ళు అయితే ఏదో తాళి నల్లపూసలతో, మగవాళ్ళు అయితే చిన్న ఉంగరం చిన్న చైన్ తప్ప ఎక్కువగా బంగారాన్ని వేసుకుని చూపించడం వలన వీళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది.